సహోదరులకి సహోదరి చిన్నలు పెద్దలైనటువంటి మీ అందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. మహోన్నతుడైనటువంటి మా దేవుడా, మా కన్న తండ్రి, గతించిన కాలమంతా మీ చక్కనైనటువంటి ప్రేమ చేత మమ్మలను హక్కున చేర్చుకుంటూ ఇప్పటి వరకు కాచి కాపాడి ఉంటున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. క్రీస్తు యేసు శరీరమునకు అంటు కట్టబడినటువంటి వారముగా సంఘములో ఉన్నటువంటి సహోదరులు, సహోదరీమణులు, యవనస్తులు, చిన్నపిల్లలు విభాగాల వారిగా వారంలో ఒక దినమున వేదికను ఈ రకంగా ఆన్లైన్లో ఏర్పాటు చేసుకొని సంబంధిత విషయాలను ధ్యానిస్తూ ఆలోచనని, జ్ఞానాన్ని పంచుకుంటూ అవగాహనని పెంపొందించుకుంటూ వారి వారి బాధ్యతలలో, విధులలో వారు ఇంకనూ ఎదుగుతూ చక్కగా కార్యక్రమాలని జరిగిస్తూ ముందుకు వెళ్ళటానికి దోహదపడులాగున కృప చూపించమని వేడుకుంటున్నాం అయ్యా. ఈ దినమున సంఘములో ఉన్నటువంటి సహోదరులు కలుసుకొని ఇదిగో ప్రార్థించి, పాడి, స్తుతించి, మాటలను ధ్యానించి ఆలోచనలని పంచుకుంటూ ఉంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దీవించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మిక సహాయం అందరి పట్ల ఉంచమని మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈరోజు ఒక చిన్న సందర్భం, ముఖ్యమైనటువంటి సందర్భాన్ని ధ్యానించుకుందాం. పౌలు ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి అనేక విషయాలను తెలియచేస్తూ సంఘము యొక్క బాధ్యతలని తనకు అప్పగించటం జరిగింది. సంఘము అని అనడం కంటే సంఘముల యొక్క బాధ్యత తనకు అప్పగించటం జరిగింది. క్రీస్తు యేసు మాటల ద్వారా అప్పుడే పురుడు పోసుకొని రూపము దాల్చుకుంటున్నటువంటి ఆ ప్రారంభములో సంఘము యొక్క అవయవాలైనటువంటి సభ్యులు ఒక శరీరములోని అవయవాలు వాటి వాటి కర్తవ్యాలని, బాధ్యతలని ఒకదానితో ఒకటి ఏ విధంగా సమన్వయం చేసుకొని వ్యవస్థని నడిపించుకుంటూ ఉంటాయో అదేవిధంగా సంఘము అనేటువంటిది ఒక రూపముగా ఏర్పడి అవయవాలుగా ఉన్నటువంటి సభ్యులు సమన్వయపరచబడుచు, సమన్వయం చేసుకుంటూ దేవుని యొక్క ఆలోచన నెరవేర్పు ఏదైతే ఉంటుందో ఆ విధానంలో ముందుకు సాగాలని పౌలు సూచించినటువంటి సూచనల మేరకి తిమోతి ఆ బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
ఉదాహరణకి తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనమును మనం చదువుకున్నట్టయితే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది, అంటే సంఘములో లోపముగా ఉన్న వాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని అన్నాడు. అంటే క్రేతు అనేటువంటి పట్టణములో శిష్యులు కొందరు ఏర్పడగా ఆ శిష్యులందరినీ కలిపి ఒక సంఘముగా ఏర్పాటు చేయవలసి ఉంది. ఏ సంఘములోనైనా కీలక భూమిక పెద్దలది ఉంటుంది. ఆ పెద్దలైనటువంటి వారిని ఏర్పరచుటకి ఒక అర్హత అంటూ ఉండాలి. అలా అర్హులైనటువంటి వారిని నీవు ఏర్పరచుము అని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. మరి తిమోతి ఏర్పాటు చేయాలి కదా. ఏర్పాటు చేయమని తిమోతికి చెబుతూనే ఎలాంటి వారిని ఏర్పరచాలి అనేటువంటి విషయాన్ని కూడా సూచించాడు. అందుకు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. 3వ అధ్యాయము 1వ వచనం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, యాక్చువల్గా ఇది ఆశించటం అనంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఏదో పొజిషన్ను కోరుకొని అధికారము కోసము, ఒక ఇమేజ్ కోసం, ప్రెస్టేజ్ కోసం, పెత్తనం కోసం కోరుకునేటువంటి దృక్పథం ఒకటి. రెండవది, ఈ బాధ్యత నాకు అప్పగిస్తే నేను నా శక్తి మేరకి చేయాలి, ఈ పరిచర్య, ఈ బాధ్యతను నిర్వర్తించాలి, దీన్ని చక్కగా నిర్వహించగలిగి దేవుని చేత మంచి నా సేవకుడా అనేటువంటి ఒక మెప్పును నేను పొందుకోవాలి, ఒక పరిచారకుడనుగా నేను విజయవంతం అవ్వాలి, ఆ విధంగా నన్ను నేను దేవుని ముందు నిరూపించుకోవాలి అనేటువంటి సదృక్పథముతో కోరుకునేటువంటి వారు రెండవ వర్గం వారు ఉంటారు. ఇందులో మొదటి విధానపు ఆలోచనలో దయచేసి ఎవ్వరు ఉండకూడదు. అలా గనక ఉంటే తనను తాను హెచ్చించుకున్నటువంటి వాడవుతాడు. హెచ్చించుకున్నటువంటి వాడు అంతిమంగా వాడు తగ్గించబడతాడు. తగ్గించబడటమే కాదు, కొట్టివేయబడతాడు. రెండవది ఏంటంటే, ఈ స్థానము కోసము ఆ హెచ్చింపు ధోరణిలో వచ్చినటువంటి వాడు పని కూడా అంత ఆరోగ్యకరంగా చేయలేడు. ఇది షోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ కూర్చొని గుర్రాలు మలపటము అనేటువంటి దృక్పథము ఎక్కువగా ఉంటుంది. మాటలు ఎక్కువ, పని తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అది పనిలోనూ విజయవంతంగా ఉండదు. అలాగే దేవుని వలన వచ్చేటువంటి ధన్యత ఏదైతే ఉంటుందో అది కూడా అందదు. పని జరగదు. అంటే అది సంఘమునకు ఏ రకంగా మేలు చేసేటువంటిదిగా ఉండదు. దేవుని చిత్తమును జరిగించేటువంటిదిగా ఉండదు. అంటే అది ఫెయిల్యూరే.
పోనీ తాను వ్యక్తిగతంగా ఏమైనా సంపాదించుకోగలుగుతాడా దేవుని చేత అనంటే అదేనూ సంపాదించుకోలేడు. అంటే అతడు నష్టపోతాడు, సంఘము నష్టమవుతుంది. గనుక హెచ్చించుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి వారు ఆ స్వభావముతో ఆ బాధ్యతలని తీసుకోకూడదు. ఆ స్వభావంతో బాధ్యతలను తీసుకోవటానికి ఆ మనసు కలిగి ఉన్నాడు అని అనిపిస్తే, ఎవరైతే పెద్దలనుగా నిర్ణయించేటువంటి బాధ్యతలో ఉన్నాడో అతన్ని నిర్ణయించకూడదు, ఏర్పాటు చేయకూడదు. ఇది మొదటిది. ఇక రెండవది, నిజాయితీగా, నీతిగా, బాధ్యతాయుతంగా, ఒక సేవకుడిగా, ఒక మంచి వినయము, విధేయత, భక్తి కలిగి హృదయపూర్వకంగా చేయాలి అనేటువంటి తపన కలిగినటువంటి వారు ఉంటారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతును నేను సద్వినియోగం చేసుకోవాలి, ఏదో ఒక రకంగా దాన్ని వాడాలి, నేను ఏదో ఒక రకంగా పనిని జరిగించాలి, ఆత్మల అభ్యున్నతికై నేను పాటుపడాలి అని భావించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించగలిగి వారికి సమ్మతమైనటువంటి బాధ్యతలని అప్పగించాలి. రైట్. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అంటే ఇది రెండవ కేటగిరీ, ఆశించవచ్చు, చేయాలి అనేటువంటి ఆ ఆలోచన, ఆ తపన ఉండొచ్చు. అలా ఆశించినటువంటి వాడు ఇక్కడ ఏంటి, వాడు మొట్టమొదటగా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అంటే అధ్యక్షుడు, ఇందులో 1, 2, 3, 4 అని క్రమములో ఉంటారు. ఇప్పుడు 1వ వానికి వాడి స్థాయికి తగినటువంటి పని వానికి ఇవ్వబడుతుంది, ఉంటుంది, సాధారణంగానే మోపబడుతుంది. 2వ వాడికి, 3వ వాడికి, అలా వాళ్ళ స్థాయికి తగినటువంటి బాధ్యతలు వారికి మోపబడుతాయి. దొడ్డ అంటే పెద్దనైనా, విస్తృతమైన, ఎక్కువైనా పనులు వాడికి అప్పగించబడతాయి. ఇటు దేవుడు అప్పగిస్తాడు. ఇన్ ది సేమ్ టైం మెంటల్లీ వీరు ఎలా ప్రిపేర్ అయి ఉండాలి అనంటే, నేను ఎక్కువ భారమును మోయటానికే సిద్ధపడి ఈ పనిని స్వీకరిస్తున్నాను, దీనికోసం నేను సమయాన్ని, వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను, వీలైనంత ఎక్కువగా నేను నా శరీరం ద్వారా కష్టపడతాను, వీలైనంత ఎక్కువగా ప్రయోజనకరమైనటువంటి పనులన్నిటినీ చేపడతాను, కలిసి వచ్చినటువంటి వారితో కలుపుకొని పనిని జరిగిస్తాను, ఎవరు రాకపోయినా కూడా నేను ఆ పనిని జరిగిస్తాను. ఎక్కడైనా ఉండి జరిగించటమా, లేదా ఫీల్డ్ మీదకే వెళ్ళి జరిగించటమా, అక్కడ ఆ అవసరత ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జరిగించటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని ఆ బాధ్యతని, ఆ పాత్రను తీసుకోవటానికి సిద్ధపడాలి. రైట్. ఇది నమ్మదగినది. అంటే ఇది ఎరిగి ఈ దృక్పథముతో, ఈ మానసిక స్వభావముతో మీరు ఆ బాధ్యతను తీసుకోవటానికి సిద్ధపడండి అని అన్నాడు. ఇక రెండవది, అధ్యక్షుడగోయేటువంటి వాడికి ఉండాల్సినటువంటి అర్హతలు. మొదటిది ఏం చెప్పాడంటే, అధ్యక్షుడయ్యేటువంటి వాడు విస్తృతమైనటువంటి పనిని తీసుకుంటున్నాడు అని తాను ముందే గుర్తెరగాలి అని అన్నాడు. నేను ఆ పనులను చేస్తాను అనేటువంటి నమ్మకం నీ పట్ల నీకు ఉన్నప్పుడే ఆ బాధ్యతను నువ్వు తీసుకోవాలి, లేదంటే తీసుకోకపోవటం మంచిది. రైట్. ఇక తీసుకుంటున్నావు అన్నప్పుడు నిన్ను నీవు పరీక్షించుకోవాలి,
అలాగే నియమించేటువంటి వాడు ఆ వ్యక్తిని పరీక్షించాలి. ఇక్కడ మొహమాటాలకి వీలు లేదు, దేశాజాలకి వెళ్ళకూడదు, పక్షపాతము ఉండకూడదు, నా పర అనేటువంటి భేదము ఉండకూడదు. ఎలాంటి వాడై ఉండాలి? జ్ఞానవంతుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి, అనుభవజ్ఞుడై ఉండాలి, సహనవంతుడై ఉండాలి. ఇలాంటి ఎన్నో అర్హతలు అతడిలో ఉండాలి. అతడు మాత్రమే న్యాయము చేయగలుగుతాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దొడ్డపరిని ఆపేక్షించున్నాడన్నమాట నమ్మదగినది, అధ్యక్షుడగుడు ఆగువాడు నిందారహితుడును. నిందారహితుడు అంటే నిందించుటకి ఎవరికి అవకాశము ఇయ్యనటువంటి వాడుగా ఉండాలి. ఉదాహరణకు ఎలా అంటే, ఈ పక్కనే ఉన్నటువంటి అధ్యాయం 4వ అధ్యాయము తిమోతికే సూచించినటువంటి మాట 12వ వచనంలో నుండి మనం చూసుకున్నట్టయితే, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. అంటే యవనస్తులకే ఇది అవసరమా అనేటువంటి కోణంలో మనం ఆలోచించకూడదు. యవనస్తులకు అవసరం, కానీ యవనస్తులకు మాత్రమే పరిమితమైనటువంటి విషయం కాదు. ఇది గుర్తించాలి మనం. ఎందుకంటే ఈ కింద మాటలు మనం చూసినట్టయితే, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అంటే ఇప్పుడు మాదిరిగా ఉండవలసింది యవనస్తులేనా, పెద్దలు కాదా అనంటే, అసలు యవ్వనస్తుల కంటే ముందుగా పెద్దలు మాదిరి కలిగి ఉండాలి. పెద్దలను చూసే కదా యవనస్తులు నేర్చుకునేది, అలవర్చుకునేది. కాబట్టి నిందారహితుడు అనంటే, ఇప్పుడు ఒక్కొక్కటి విడమర్చుకొని చదువుకోండి చూద్దాం. వాడి మాట బాగుండాలి అన్నాడు. మర్యాదకరమైనటువంటి సంబోధన, మర్యాదకరమైనటువంటి సంబోధన, ఆ మాటలో మాధుర్యం ఉండాలి, ఆ మాటలో ప్రేమ ఉండాలి, లాలన ఉండాలి. అలాగే ఒకవేళ నీవు గద్దించిన, హెచ్చరించిన ఆ హెచ్చరికలో, ఇది చూడం, ఇది సౌండ్ వస్తుంది చూడు, వీళ్ళు మీట్లు బట్టి, ఆ హెచ్చరికలో, ఆ గద్దింపులో ఇది తీయంటే మళ్ళీ అట్లా పట్టుకోవచ్చా ప్రభుత్వం. ఆ హెచ్చరికలో, ఆ గద్దింపులో సదుద్దేశము ఉండాలి తప్ప దురుద్దేశము ఉండకూడదు. ఆ హెచ్చరిక ఆరోగ్యకరమైనటువంటి హెచ్చరిక అయి ఉండాలి. ఆ హెచ్చరిక పాపరహితమైనటువంటి హెచ్చరిక అయి ఉండాలి. రైట్. మాట మనకు తెలుసు కదా, ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. కనుక మర్యాద అనేటువంటిది, సహోదరత్వము అనేటువంటిది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చక్కగా మాట్లాడగలగాలి. రెండవది ప్రవర్తన. ప్రవర్తన అంటే మనం ఎలా నడుచుకుంటున్నాం, ఏం చేస్తున్నాము, ఏం చేస్తూ ఏం బోధిస్తున్నాము. రోమపత్రికలో చెప్తాడు కదా, ఎదుటివాడికి చెప్పే నీవే నీకు నీవు చెప్పుకోవా. దొంగిల వద్దని చెప్పి నువ్వు దొంగిలిదువా. అంటే ఈ మాటలు మనకి ఏం చెప్తూ ఉంటాయంటే, మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండండి అని సహోదరులకు చెప్పామనుకో, ముందు ప్రార్థించే విషయంలో నువ్వు ముందు ఉండగలగాలి. బైబిల్ చదవండి అని చెప్తున్నావు అనుకో, చదివే విషయంలో నువ్వు ముందుండాలి. దేవుని పని చేయండి అని చెప్తున్నావు అనుకో, చేసే విషయంలో నువ్వు ముందుండాలి. పాపము చేయకూడదు అని చెప్తున్నావు అనుకో, చేయకుండా ఉండేటువంటి విషయంలో నువ్వు ముందుండాలి.
పరిశుద్ధంగా బ్రతుకు అని చెప్తున్నావు అనుకో, బ్రతికే విషయంలో నువ్వు ముందుండాలి. ప్రిలరా, ప్రవర్తన, నువ్వేం చెబుతున్నావు, ఏం చేస్తున్నావు అనేటువంటిది సంఘస్థులు చూస్తారు, బయటి వారు కూడా చూస్తారు. వాడా అంటే ఎదుటివారు నిన్ను తప్పుపట్టి నీ విషయమై చులకన భావన కలిగి ఉండేటట్లుగా మనం ఉండకూడదు. అతడు పర్వాలేదండి, చాలా మంచోడు అనేటువంటి సాక్ష్యం మనకు లభించాలి తప్ప వాడగ వేస్ట్ గాడు, వాడు ఏందేందో అంటాడు, క్రైస్తవుడు అంటాడు, సంఘ పెద్దను అంటాడు, పాస్టర్ని అంటాడు, గుడికి వెళ్తానంటాడు, యేసుని నమ్ముకున్నానంటాడు, వాడు చేసేటి అన్నీ బ్రోకర్ పనులు, వాడు చేసేటి అన్నీ దందాలు, దోపిడీలు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. ఈ రకమైనటువంటి అభిప్రాయాలు కలుగులాగున ఎదుటి వారికి అవకాశము ఇచ్చేటువంటి వారుగా ఉండకూడదు. ప్రవర్తన అంటే ఇట్లాంటి కేటగిరీలోనికి వస్తూ ఉంటాయి. ప్రవర్తనలోను, తర్వాత ప్రేమలోను. ఇక ప్రేమ గురించి వర్ణించాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. అలాంటి ప్రేమను ఇవ్వటానికి ముందు వరుసలో ఉండాలి. ఇక విశ్వాసములోను, విశ్వాసం విషయంలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటాయి. అంతా వాతావరణం బాగున్నప్పుడు విశ్వాసం బాగానే ఉంటుంది కొంతమందికి, కష్టాలు వచ్చేసరికి విశ్వాసంలో బలహీనత వస్తుంది. కష్టాలు వచ్చేసరికి విశ్వాసంలో బలహీనత వచ్చింది. అసలు దేవుడు ఉన్నాడా, నాకు ఉంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఈ రకమైనటువంటి భావనలో ఉంటూ ఉంటారు. మళ్ళీ ఇందులోనే రెండవ కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు ఈ రకంగా కష్టం వస్తే విశ్వాసము సన్నగిల్లేటువంటి కేటగిరీ కొందరిదైతే అంత మేలు జరుగుతున్నది అనుకోండి. మేలు జరిగితే విశ్వాసము ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ ఆ వ్యక్తిలో భక్తి తగ్గిపోతుంది. భక్తి తగ్గటమే కాదు, లెక్కలేని తనము కూడా పెరిగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. విశ్వాసములోను, పవిత్రతలోను, పవిత్రత అనంటే నువ్వు ఇవన్నీ మాట పవిత్రమైనదై ఉండాలి, క్రియ పవిత్రమైనదై ఉండాలి, నీ ఆలోచన పవిత్రమైనదై ఉండాలి, హృదయము పవిత్రత అంటే మీకు తెలిసిందే, ఏ మాలిన్యము లేనటువంటిది, తెల్లనైనా తేటనైనా పవిత్రమైనటువంటి వారుగా ఉండాలి. అలాగే విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక రెండో విషయం ఏంటంటే, నేను వచ్చు వరకు చదువుటయందును. అంటే పౌలు గారు తిమోతిని కలుసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ గ్యాప్లో నువ్వు ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేసుకోకు అని అంటున్నాడు. నేను వచ్చే వరకు చదువుటయందును. రెండవది, మరి చదివింది ఎందుకు? హెచ్చరించుటయందును. అంటే హెచ్చరించాలి అనేటువంటిది సంఘములో ఒక భాగం. హెచ్చరించటం అనేటువంటిది సంఘములో ఒక భాగం. అనంటే ఇది ఎలా చెప్తున్నాను అనంటే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి, పరిచర్యలు నానా రకములుగా ఉన్నవి. ఎవరికి ఏ వరం ఉంటే, ఎవరికి ఏ శక్తి ఉంటే ఆ రకమైనటువంటి విధానంలో వారు వాడబడుతూ ఉంటారు. అందులో ఇదొకటి, హెచ్చరించడం. అయితే ఈ హెచ్చరించడంలో ఆరోగ్యకరమైన మనసు ఉండాలి తప్ప అనారోగ్యకరమైనటువంటి మనసు ఉండకూడదు. మంచి ఉద్దేశం ఉండాలి తప్ప దురుద్దేశము ఉండకూడదు. వాణ్ణి హెచ్చరించి, వాణ్ణి అవమానపరిచి, వాణ్ణి బాధ పెట్టి నేనేదో ఆనందపడాలి, సంతోషించాలి, పొంగిపోవాలి అనేటువంటి దృక్పథము ఉండకూడదు. అది అనారోగ్యం. అలాంటిది ఉండకూడదు. అనేకసార్లు యేసయ్య శిష్యులను హెచ్చరించాడు. అవును, అనేకసార్లు పౌలు గారు జత పని వారిని హెచ్చరించాడు.
సంఘస్థులని హెచ్చరించాడు. ఆయా సందర్భాలలో ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే ఆ హెచ్చరికలో ఆరోగ్యము ఉంది. హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్త పడుము. చదవాలి, హెచ్చరించాలి, బోధించాలి. ఈ మూడింటి విషయంలో జాగ్రత్త అని అన్నాడు. అంటే వీటిని తప్పనిసరిగా పాటించు అనేటువంటిది ఒకటి. రెండవది, పాటించేటువంటి క్రమంలో బ్యాలెన్స్ మిస్ అవ్వకు. బ్యాలెన్స్ అంటే ఆరోగ్యం అనారోగ్యం ఉంది కదా, ఆ విషయంలో తేడా రానివ్వకు, జాగ్రత్తగా ఉండు. ఈ లక్షణాలన్నీ పెద్దలకు ఉండాలి. అదే రెండవ వచనంలో అధ్యక్షుడగు వాడు నిందారహితుడుగా ఉండాలి. నిందారహితుడిగా ఎప్పుడు ఉంటాడు అనంటే ఈ 12వ వచనంలో చదువుకున్నది ఏదైతే ఉందో అవన్నీ వాటన్నిటి విషయంలో జాగ్రత్త పడితే వాడు నిందారహితుడుగా ఉంటాడు. రైట్. ఇక ఏకపత్ని పురుషుడును అంటే ఒకే భార్య కలిగి ఉండాలి. ఒకే భార్యను కలిగి ఉండాలి. ఎందుకు ఒకే భార్యను కలిగి ఉండాలి అనంటే మనకు పౌలు గారు చెప్పారు కదా. పౌలు గారు చెప్పారు. ఏమని చెప్పారు అనంటే, మామూలుగా పెళ్లి చేసుకున్నటువంటి వాడు భార్యను ఎలా సుఖపెడుదుమా అని ఆలోచిస్తాడు. అప్పుడు దేవునికి ఇవ్వాల్సినంత సమయం ఇవ్వలేడు, చేయవలసిన న్యాయము చేయలేడు. మరి ఒక్కరు ఉంటేనే పరిస్థితి ఎలాగుంటుంది అని అన్నప్పుడు మరి ఇద్దరు ఉంటే, ఈ ముగ్గురు ఉంటే ఉన్న సమయం అంతా కూడా వీరికే వెచ్చించేటువంటి వాడై ఉంటాడు. అతడు దేవునికి కేటాయించలేడు, సంఘమునకు కేటాయించలేడు. దేవునికి సంఘమునకు కేటాయించలేనటువంటి వాడు అధ్యక్షుడిగా ఉంటే వాడు ఆ పాత్రకు న్యాయము చెయ్యలేడు. కనుక ఏకపత్ని పురుషుడును మితానుభవం అంటే ఇది ఈ పదం యొక్క పూర్ణ అర్థము ఏంటి అనంటే, ఏదైనా కూడా కొంచెముతో తృప్తి పడేవాడై ఉండాలి. కొంచెముతో తృప్తి పడేటువంటి ఆశా నిగ్రహము కలిగినటువంటి వాడై ఉండాలి దాని అర్థం. ఎక్కువ ఆశలు ఉన్నాయనుకోండి, ఎక్కువ కోరికలు ఉన్నాయనుకోండి, వాటి వెంట పరిగెడుతూ ఉంటాడు. వాటి వెంట పరిగెత్తి ఇటు సంఘం వైపు చూడలేడు, దేవుని పనిని తీసుకోలేడు, అంటే చేయలేడు అని అర్థం. ఇక స్వస్థ బుద్ధి గలవాడును, ఇందాక మాట్లాడుకున్నటువంటి దాంట్లో ఉన్నాయి, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి గలవాడు. మర్యాదస్తుడును అంటే దగ్గర పదాలు కానీ సూక్ష్మ భేదం ఉంటుంది. మర్యాద అంటే పొలైట్గా మాట్లాడటం. ఏమండి, పెద్దవారితో ఎలా మాట్లాడాలి, చిన్నవారితో ఎలా మాట్లాడాలి, వారు మన ఇంటికి వస్తే ఎలా స్వీకరించాలి, కలిసినప్పుడు ఎలా వందన వచనములు చెప్పుకోవాలి, ఈ రకమైనటువంటి వాటన్నిటి విషయంలో మర్యాద కలిగినటువంటి వాడై ఉండాలి. అతిథి ప్రియుడు అంటే తన ఇంటికి వచ్చినటువంటి వారికి ఆతిథ్యము ఇవ్వగలిగేటువంటి మనస్సు కలిగిన వాడై ఉండాలి. అంటే అక్కడ గొప్పపోవాల్సిన అవసరం లేదు, లేనిది తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నీ శక్తి దేవుడు నీకెంత కలిమిని ఇచ్చాడో నీకు కలిగిన దాంట్లో నీవు ఆతిథ్యము ఇవ్వగలిగేటువంటి మనస్సు కలిగిన వాడవై ఉండాలి. ఓకే, ఇవన్నీ వాల్యుబుల్ వర్డ్స్ అండి, వాల్యుబుల్ థింగ్స్. రైట్. అతిథి ప్రియుడును బోధింపతగిన వాడునై ఉండి అని అన్నాడు. ఇక్కడ బోధింపతగిన వాడు అనంటే ఒక విషయము నేను కొంచెం నేరుగా చెప్పదలుచుకుంటున్నటువంటి మాట ఏంటంటే, నాకు వాక్చాతుర్యము ఉన్నది అని చెప్పి బోధలోనికి రాకూడదు. వాక్చాతుర్యం వేరు, బోధ వేరు. వాక్చాతుర్యం అంటే బాగా మాట్లాడగలగటం. ఓకే, కానీ ఆ బాగా ఏం మాట్లాడాలి? దైవిక విషయాలు మాట్లాడాలి. ఇక్కడ చాలా మందిలో దైవిక జ్ఞానం తక్కువగా ఉంటుంది, మాటలు ఎక్కువగా ఉంటాయి.
ఈ దైవిక జ్ఞానం లేక ఈ మాటలు ఎక్కువగా ఉండి మాట్లాడటం మూలంగా దేవుని మాటల యొక్క భావము తప్పిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దేవుని మాటల గాడి తప్పిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవేవి రాజకీయ ప్రసంగాలు కావు బోధ అంటే. ఏమండి, బోధ అనంటే నీ స్కిల్ను చూపించుకునేటువంటిది కాదు. బోధ అనంటే కేవలం దేవుని యొక్క చిత్తము ఏదైతే ఉన్నదో, యేసయ్య త్యాగము ఏదైతే ఉన్నదో, వారు ఏ విషయంలో ఏకీభవించి ఏక మనస్సు కలిగి ఉన్నారో ఆ మనస్సు, ఆ చిత్తము నెరవేర్చబడులాగున సాటి వ్యక్తికి విషయాన్ని చేరవేసేటువంటి వాడవుగా ఉండాలి. నీ బోధ అంతిమంగా ఇంటెన్షన్ అది ఉండాలి. విషయము వారికి చేరవేయబడాలి. రైట్, అది ప్రాముఖ్యం. అలా బోధించేటువంటి వారునై ఉండాలి, బోధింప తగిన వాడునై ఉండాలి. ఈ విషయంలో చాలామంది ఇది చెక్ చేసుకుంటలేరు. నేనేం చెప్తున్నాను, నేను ఎలా చెప్తున్నాను, నేను చదువుచున్నది ఎంత, పరిశీలిస్తున్నది ఎంత, నేను అర్థం చేసుకుంటున్నది ఎంత, దీనిని ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పగలుగుచున్నానా లేదా, అది చాలామంది చూసుకోవటం లేదు. అప్పుడుగా అది ఆదివారం కావచ్చు, మరో వేదిక కావచ్చు, ఇంకేదైనా సందర్భం కావచ్చు, అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఏమనిపిస్తే అది మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి బోధ చేయకూడదు. అంటే అక్కడికి వచ్చిన తర్వాత కూడా నీకు ఆలోచన వచ్చినా ఆ ఆలోచన ఈ వాక్యములోని అంతరార్థము ఏదైతే ఉంటుందో దానిని మాత్రమే నేరుగా అందించటానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఓరల్గా మాట్లాడుచున్నాను అనేటువంటి దృక్పథంతో ఉండకూడదు. అంటే వాక్యానికి న్యాయం చేయగలగాలి. తర్వాత మద్యపానీయు కొట్టువాడును కాకనంటే మద్యపానము తీసుకునేటువంటి వాడై ఉండకూడదు. ఓకే, అంటే త్రాగుబోతై ఉండకూడదు. సాత్వికుడును అంటే ఓర్చుకోగలిగేటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ఓర్చుకోగలగటం, సహనము వేరు, ఓర్చుకోవటం వేరు. మళ్ళీ ఓర్పు, చిన్న చిన్న డిఫరెన్సెస్ అన్నమాట. ఓర్చుకోవటం అంటే అనుభవించటం అన్నమాట. తిట్టాడా, ఓర్చుకుంటావు. కొంత నష్టం చేశాడా, ఓర్చుకుంటావు. అలా ఓర్చుకునేటువంటి వాడై ఉండాలి. తర్వాత సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై అని అన్నాడు. ఈ సాత్వికతలో ఓర్చుకోవటం గురించి వస్తున్నది, ఓర్పు గురించి వస్తున్నది, సహనము గురించి వస్తున్నది, తగ్గించుకోవటం గురించి వస్తుంది, లోబడటం గురించి వస్తుంది. తగ్గించుకోవటం, లోబడటం, ఇవన్నీ ఉండాలి. అలాగే జగడగొండి కాకూడదు. ప్రతి చిన్న విషయానికి తగ్గేదే లేదు అన్నట్టుగా లేవకూడదు. పంచాయతీలకు ముందుండకూడదు, లొల్లులకు ముందుండకూడదు. సమస్య ఇది అల్లరికి తావు తీసేటువంటి అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేయకూడదు. సమస్య సద్దుమణుగులాగున చేయాలి తప్ప సమస్యను పెద్దదిగా చేసేటువంటి వాడు ఉండకూడదు. కొన్ని గోర్లతో పోతూ ఉంటాయి, కానీ గొడ్డలి దాకా తీసుకొస్తూ ఉంటారు పనిగట్టుకొని. ఆ మాటల్లో విద్వేషం, ఆ మాటల్లో రెచ్చగొట్టడం, ఆ మాటల్లో ఇక రకరకాలైనటువంటి విధానాలలో
మొత్తానికి సహోదరుల మధ్యలో గొడవలను సృష్టించేటువంటిదిగా ఉంటుంది. అలాంటి వారుగా ఉండకూడదు. సంఘములో గొడవలకు అవకాశం ఇవ్వకూడదు. సంఘం బయట కూడా నువ్వెవరితో వివాదాలు గొడవలు పెట్టుకునేటువంటి వాడుగా ఉండకూడదు. అలాగే ఇంకా చెప్తున్నటువంటి మాట, ధనాపేక్ష లేనివాడును, అంటే ధన సంపాదనే లక్ష్యముగా బ్రతకకూడదు. మనకు తెలిసిందే, తగుమాత్రము అన్నవస్త్రములు కలిగినటువంటి వాడవై ఆ మేరకి నువ్వు పరిమితము కలిగి మిగిలిన సమయాన్నంతటినీ, నీ శక్తిని అంతటినీ, నీ జ్ఞానాన్నంతటినీ, నీ మేధస్సునంతటినీ దైవ పరిచర్యకు, సంఘమునకు నీవు వెచ్చించగలగాలి. ఇక్కడ సంఘం పెద్దల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి సంఘమునకు వెచ్చించగలగాలి. రెండవది సంపూర్ణ మాన్యత. సంపూర్ణ మాన్యత అంటే అందరూ నిన్ను గౌరవించేటట్లుగా నీవు ఉండాలి. అంటే గౌరవాన్ని పొందుకునేటట్లుగా ఉండాలి. అంటే గౌరవం ఎప్పుడు వస్తుంది? నీ ప్రవర్తన మంచిగున్నప్పుడు, నీ పనులు మంచిగున్నప్పుడు, నీ విధానం మంచిగున్నప్పుడు సహజంగానే గౌరవం వస్తుంది. అలాంటి గౌరవమును పొందుకునేటువంటి వాడవుగా గౌరవనీయమైనటువంటి పాత్రలో నీ ఉండాలి. ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు. ఇది చాలా ముఖ్యం. తమ పిల్లలను స్వాధీనపరుచుకొనుచు. స్వ ఆధీనం అంటే నీ పిల్లలు నీ కంట్రోల్లో ఉండాలి. నీ పిల్లలను నీవు దేవుని జ్ఞానములో పెంచాలి, భయభక్తుల్లో పెంచాలి, మంచితనంలో పెంచాలి, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలని, అలవాట్లని వాళ్ళకు అలవర్చాలి. పిల్లలే బరిదెగించి తిరిగేటువంటి విధంగా ఉండకూడదు. పిల్లలు అవిశ్వాసులై ఉండకూడదు. భక్తి లేనటువంటి వారై ఉండకూడదు. పిల్లలు లోకంలో రకరకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి వారుగా ఉండకూడదు. అలాంటి పిల్లలు కలిగినటువంటి తండ్రులు ఎవరు కూడా అధ్యక్షులుగా ఉండటానికి వీలు లేదు. వాళ్ళ పిల్లల వాళ్ళు మంచోళ్ళు కాదండి, వీడు ఇలాంటోడు అలాంటోడు అంటే అక్కడ కూడా ఏదో ఎవడో నెపమేసినంత మాత్రాన దాన్ని ప్రమాణంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ నిజాలలో నిజంగానే వాళ్ళు అలా ఉన్నారు అనుకుంటే మట్టుకి అలాంటి పిల్లలు కలిగినటువంటి తండ్రులు పెద్దలుగా ఉండటానికి వీలు లేదు. రైట్. ఇంకా చెప్తున్నాడు, తమ ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండాలి. అంటే ఏలటం అంటే పరిపాలన. ఒక రాజు రాజ్యమును పరిపాలించటం ఎలా ఎలా పరిపాలించగలగాలి? ఆ రాజుకు జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి, అలాగే ఆ కండబలము ఉండాలి, గుండె బలము ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. రాజ్యమును ఇతరుల బారి నుండి కాపాడాలి. రాజ్యము యొక్క యోగక్షేమాలని చూడగలగాలి. ప్రజలకి అన్ని సౌకర్యాలని అందించగలగాలి. అదేవిధంగా ఇంటి యజమాని తన ఇంటిలో ఉన్నటువంటి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి క్షేమాన్ని చూడగలగాలి, వారందరినీ పోషించగలగాలి, వారందరినీ సమన్వయం చేసుకుంటూ నడిపించుకోగలగాలి. తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. ఎవడైనను అంటే ఇక్కడ ఈ ఇంటి వారిని బాగుగా వెళ్ళాలనేటువంటి దాంట్లో ఇంకా కొంచెం విస్తృతత ఉంటుంది. అధ్యక్షుడు తన భార్యకి ఏం చెప్పుకోవాలో అది చెప్పుకోవాలి, తన భార్యను తన వెంట ఎలా నడిపించుకోవాలి, అలాగే పిల్లలనే నడిపించుకోవాలి. అంతేగాని పిల్లల ట్రాప్లో నువ్వు పడకూడదు, అలాగే భార్య ట్రాప్లో నువ్వు పడకూడదు. నీవు నీ భార్యను నడిపిస్తున్నావా లేదా నీ భార్య నిన్ను నడిపిస్తున్నదా? తల శరీరమును కమాండ్ చేస్తుందా లేదా శరీరం మెదడును కమాండ్ చేస్తుందా? ఈ జాగ్రత్తలు, ఈ విషయాలని చూసుకోగలగాలి. రైట్. మనము దైవ జ్ఞానమును ఎరిగి దైవ జ్ఞానము చొప్పున కుటుంబాన్ని నడిపించుకోగలగాలి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును అని అన్నాడు.
అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పై లక్షణాలు ఎవరికైతే లేవో వారు సంఘమును కూడా పరిపాలించలేరు అని అన్నాడు. తన విషయంలో, తన కుటుంబం విషయంలో ఏ రకమైనటువంటి వక్రము చూడగలిగాడో, ఏ ఏ అపసవ్యతని చూడగలిగాడో, ఆ కుటుంబము ఏ రకంగానైతే తప్పిపోయినదిగా కనబడుచున్నదో, క్రమము లేనటువంటిదిగా, క్రమశిక్ష లేనటువంటిదిగా, ఒకరంటే ఒకరికి లెక్కలేనటువంటి తనముగా, అమర్యాదగా ఈ కుటుంబము ఇలా ఉండిపోతే సంఘము కూడా అలాగే తయారవ్వటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కుటుంబ యజమానే ఇప్పుడు సంఘ యజమాని అవుతున్నాడు. యజమాని మీన్స్ అధ్యక్షుడు అవుతున్నాడు, పెద్ద అవుతున్నాడు. కనుక తన కుటుంబం చెడిపోయింది అని అంటే ఆ వ్యక్తి సంఘమును కూడా బాగుపరచలేడు అని దాని అర్థం. కుటుంబమును ఆరోగ్యంగా ఉంచుకున్నాడు అనంటే సంఘమును ఆరోగ్యంగా ఉంచగలడు అని దాని అర్థం. రైట్? అలా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అంటే ఆ సమర్థత లేనటువంటి వాడిని పెద్దగా ఉంచకూడదు. అతడు గర్వాంధుడై, గర్వంతో కూడినటువంటి అంధకారములో ఉండినటువంటి వాడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు అని అన్నాడు. అంటే అనుభవము ఒకటి, గర్వము ఉండకూడదు అన్నాడు. అలాగే అనుభవ లేమి కలిగిన వాడై ఉండకూడదు. అంటే అప్పుడే వచ్చినటువంటి వాడై ఉండకూడదు. సంఘములో కొన్ని రోజులు ట్రావెల్ చేయాలి, అనుభవం ఉండాలి. ఈ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులని పెద్దలనుగా నియమించాలి. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను అని అన్నాడు. మంచి సాక్ష్యం పొందినవాడై ఉండవలెను. ఎక్కడ? ఇప్పుడు సంఘములోనే కాదు, బయట. ఇప్పుడు అపవాది శోధనలో పడిపోతాడు, ఏదో తప్పులు చేస్తాడు. అపవాది శోధించడం అంటే ఎన్నో రకాలుగా ఉంటుంది. అది డబ్బాశ చూపించవచ్చు, అధికారపు ఆశ చూపించవచ్చు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇలాంటి వాటి విషయంలో వేటిలోనైనా ప్రేరేపించవచ్చు, వేటిలోనైనా ట్రాప్లో పడేయచ్చు, వేటిలోనైనా పడగొట్టచ్చు. అలాంటి అపవాదికి అవకాశము ఇచ్చిన వాడై ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యమును పొంది ఉండాలి. నువ్వు క్రైస్తవుడవైనా సరే, ఫలానాయన చాలా మంచోడురా, సరే వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కావచ్చు, వాళ్ళు మన గుడిలోకి రాకపోవచ్చు, కానీ మాట, మంచితనము, మర్యాద, పలకరింపు, ఇచ్చిపుచ్చుకోవటం, సహాయ సహకారాలు, అన్నింటి విషయంలో వారు బాగుంటారు, ముందు వరుసలో ఉంటారు, మంచివారు, మంచోడు, మంచతను అనేటువంటి సాక్ష్యము బయటి వారి ద్వారా కూడా నువ్వు సంపాదించగలగాలి. వాడెట్లనో వాడు నమ్ముకున్న యేసు కూడా అసంటుడు అయి ఉంటాడు, వాని దేవుడికి అసంటుడు అయి ఉంటాడు, వాని బైబిల్కి అసంటుగా అయి ఉంటుంది. ఈ రకమైనటువంటి మచ్చ తీసుకొచ్చేటువంటి వాడుగా ఉండకూడదు. ఇక్కడి వరకు ఈ 7 వచనాలు సంఘ అధ్యక్షులు ఎలా ఉండాలో చెప్పాడు. ఓకే, ఇక మిగిలిన కింది వచనాలు పరిచారకులు ఎలా ఉండాలి, ఇప్పటి వరకు పెద్దలు ఎలా ఉండాలని చెప్పాడు. క్రింది వరుసలో పరిచారకులు ఎలా ఉండాలి, ఆ పరిచారకులలో పురుష పరిచారకులు ఉంటారు, స్త్రీ పరిచారకులు ఉంటారు. పురుష పరిచారకులు ఎలా ఉండాలో చెప్పాడు, స్త్రీ పరిచారకులు ఎలా ఉండాలో చెప్పాడు. అవి మనం తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. రైట్? ఇప్పుడు పెద్దలు ఎలా ఉండాలి అనేటువంటి విషయం చెప్పాడు. దీనికి తీతు పత్రికలో ఇంకొకటి యాడ్ చేశాడు. ఇక్కడ కూడా మనం చదువుకున్నాం, బోధింపగలిగిన వాడునై ఉండవలయును
అక్కడ కూడా అదే వస్తుంది. బోధింపతగిన వాడు అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు సంఘాలలో వర్షన్ ఎలా ఉంటుందంటే కాపరి అంటే సంఘ కాపరి ప్లస్ వాక్యం చెప్పేటువంటి వాడు వేరు, సంఘ పెద్దలు అనేటోళ్ళు వేరు. ఈ సంఘ పెద్దలకి పొట్ట తీలిస్తే అక్షరం రాదు. ఈ సంఘ పెద్ద సరిగ్గా ఉండడు. ఈ సంఘ పెద్ద 10 నిమిషాలు వాక్యం చెప్పలేడు. ఇలాంటి వాళ్ళు సంఘ పెద్దలు ఏంటండి? వాడి వ్యక్తిగత సాక్ష్యం బాగుండదు, ఆ కుటుంబ సాక్ష్యం బాగుండదు. అలాంటి సంఘ పెద్దలు ఉంటే ఆ సంఘము కూడా పాడైపోతుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. సంఘ పెద్దలు బోధించగలగాలి. బోధించగలిగిన వారు మిగిలిన ప్రవర్తనలన్నీ కలిగినటువంటి వారే సంఘ పెద్దలు. సంఘ పెద్దే కాపరి కూడా. కాపరి ఒక సంఘ పెద్ద, మర్చిపోకూడదు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వారుగా మన సంఘములో మన పెద్దలు ఉండులాగున మనమందరము జాగ్రత్త వహించాలి. ఈ విషయాన్ని మీరందరూ గమనిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. వార్త సందేశాన్ని పౌలు గారు తిమోతి గారు భవిష్యత్ తరాలను ఉద్దేశించి దేవుడు పౌలు గారి ద్వారా తిమోతి గారిని ఉద్దేశించి కష్టకాలంలో ఉన్నటువంటి మన సమాజాన్ని ఉద్దేశించి దేవుడు కలగించినటువంటి మాటలను